హలో ఫ్రెండ్స్, పుష్పరాజు ఆఫీషియల్గా మేకర్స్ ప్రకారం 1500 కోట్ల మార్క్ అయితే దాటేశాడు భయ్య. ఎలా అంటే 11 రోజులకి 1409 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ అయితే పోస్టర్ దించారు. మరి 12వ రోజు పోస్టర్ దించలేదు, 13వ రోజు పోస్టర్ దించలేదు. మరి నిన్న 14వ రోజు అయితే అయ్యింది పుష్ప 2కి. మరి ఈ రోజు కూడా ఇప్పటి వరకు పోస్టర్ అయితే దించలేదు. కానీ 1500 కోట్ల మార్క్ అయితే మేకర్స్ ప్రకారం దాటేస్తుంది భయ్య. ఎందుకంటే 11 రోజులకే 1409 కోట్లు వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ దించారు. మరి 12వ రోజు ట్రేడ్ ప్రకారమే 35 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. 13వ రోజు 30 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. నిన్న 14వ రోజు 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మొత్తం ట్రేడ్ ప్రకారం 12, 13, 14 ఈ 3 రోజుల్లో వచ్చిన గ్రాసు 90 కోట్ల పైనే ఉంది. మేకర్స్ దించిన 1409 కోట్లకి ఈ 3 రోజులు ట్రేడ్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ కలిపిన 1500 కోట్ల మార్క్ అయితే పుష్పరాజు దాటేశాడు భయ్య. మరి నిన్న 14వ రోజు అయితే చాలా అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పవచ్చు. ఎక్స్పెషల్లీ హిందీలో అయితే భయ్య ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్కు దగ్గరలో వెళ్ళిపోయింది. మరి నిన్న 14వ రోజు కూడా 17 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. నిన్న వరల్డ్ వైడ్గా వచ్చిన 25 కోట్ల గ్రాసులో 20 కోట్ల వరకు గ్రాసు హిందీ నుండి ఉంది. తెలుగు నుండి ఒక 3 కోట్ల వరకు గ్రాస్ ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ నుండి ఒక 2 కోట్ల వరకు ఉంది. మరి ఈ విధంగా 14వ రోజు 25 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ పుష్పరాజుకి వచ్చింది భయ్య. ఎలా చూసుకున్నా మేకర్స్ ప్రకారం అయితే 1500 కోట్ల మార్క్ అయితే దాటేసింది. మరి ఈ రోజు అయితే పోస్టర్ వచ్చేస్తుంది. మరి ఆ పోస్టర్ 1530 కోట్లు ఉంటుందా, 1520 కోట్లు ఉంటుందా, ఏంటి ఎంత అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఇక ట్రేడ్ ప్రకారం చూసుకుంటే మాత్రం 14 రోజులకి ఈ మూవీ అయితే 1400 కోట్ల మార్క్ అయితే టచ్ చేస్తుంది భయ్య. 13 రోజులకి 1370 కోట్లు వచ్చినట్టుగా ట్రేడ్ చెప్పింది. మరి వాటికి నిన్న వచ్చిన 25 కోట్లు కలిపితే 1395 కోట్లు అనేది అయింది. 14 రోజులకి పుష్పరాజుకి ట్రేడ్ ప్రకారం 1395 కోట్లు వచ్చిందన్నమాట. మరి ఇదైతే రౌండ్ ఫిగర్ చేసుకుంటే 1400 కోట్లు అనుకోండి. అంటే ట్రేడ్ ప్రకారం 1400 కోట్లు వచ్చింది, మేకర్స్ ప్రకారం 1500 కోట్లు దాటిందనమాట. మరి అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం భయ్య. దాంతోపాటు చాలామంది కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు భయ్య. ఏమనంటే బాహుబలి 2 యొక్క అఫీషియల్ రికార్డు 1810 కోట్ల రికార్డు ఈ పుష్ప 2 దాటుతుందా లేదా అనే విధంగా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి దాటదనే విధంగా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి పరిస్థితి ఏంటని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి భయ్య. మరి బాహుబలిని పుష్ప 2 దాటుతుందా లేదా అనేది వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మరి మరింత అర్థమయ్యే విధంగా క్లియర్గా నేనైతే వివరిస్తాను. అదనమాట మ్యాటర్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య.